ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము తన వాక్కుతో ప్రభు మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. పరిస్థితులను బట్టి భయపడక, మనుషులను బట్టి భయపడక, దేవుని వాక్యం యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనకి నెమ్మదిని కలుగ చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినము, ఈ జులై మాసములో మొదటి ఆదివారం మన ప్రభువుని ఆరాధించడానికి వేగిరపడే ఈ అనుభవంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఈ దినచర్యను పరిశుద్ధ దినముగా మనము మన పరిశుద్ధుడైన దేవుని కొరకు ఈ సమయమును గడిపే వారంగా ఉండాలి. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథము 92వ అధ్యాయం మొదటి వచనమును చదువుకుందాం. ప్రియ దేవుని బిడలారా, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. హల్లెలూయా. ఎందుకనగా నీ కార్యము చేత యెహోవా నీవు నన్ను సంతోషపరచుచున్నావు అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆయనను స్తుతించాలి? అవును ప్రియ దేవుని బిడలారా, ప్రతి ఉదయము ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను మన పట్ల చూపిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన కృప లేకపోతే ఏనాడు నశించిపోయేవారు. గడిచిన 6 నెలలు ఆయన తన రెక్కల నీడలో మనలను భద్రపరిచి మనకి క్షేమ స్థితినిచ్చి సజీవులున్న భూమి మీద మనలను నిలబెట్టిన మన ప్రభువుని స్తుతించాలి. ఈ సంవత్సరపు ఆరంభంలో ఉన్నవారు ఈ రోజున భూమి మీద లేరు. ప్రియ దేవుని బిడలారా, ప్రభు మనలను 7వ నెలలోనికి ప్రవేశపెట్టి ఈ పరిశుద్ధ దినం, మొదటి పరిశుద్ధ దినం ప్రభువుని ఆరాధించడానికి ఆయన మనలను నిలబెట్టి ఉన్నాడు, సజీవులుగా లేవనెత్తి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, నీకు ఇష్టమైన పనులు ప్రక్కన పెట్టి ప్రభువును నీవు ఆరాధించడానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన నిన్ను హెచ్చించే దేవుడు. ఆయన తన కార్యముల చేత నిన్ను సంతోషపెట్టే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రతి ఉదయము ప్రతి రాత్రి తన విశ్వాస్యతను చూపుతున్న ప్రభువుకి 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది, ఆయనను ఆరాధించుట మంచిది. అది మన మేలు కొరకే, మన ఆశీర్వాదం కొరకే, మన క్షేమము కొరకే, మన విడుదల కొరకే అని ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ దినమును పోగొట్టుకొని ఈ దినమును కూడా దొంగిలించి వారి వ్యక్తిగత పనుల కొరకు, వారి ఉద్యోగాల కొరకు, వారి వ్యాపారాల కొరకు, వారి చదువుల కొరకు, మరి దేవుని పిల్లలుగా ఆత్మీయులుగా పిలువబడుతున్న వారు దొంగిలిస్తా ఉన్నారు. ఈ పరిశుద్ధ దినాన్ని దేవుడు ఎంతో దుఃఖిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని మనము దుఃఖపెట్టే వారంగా కాకుండా, అవును ఆయన తన కార్యముల చేత మనలను సంతోషపరిచే దేవుడుగా ఉన్నందున ఆయన సన్నిధికి వెళ్ళుటలో ఆసక్తిని, ఆతురతను, తృష్ణను, మరి సంతోషమును కలిగి ఉత్సాహ ధ్వని చేస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించేవారిగా, పరిశుద్ధ అలంకారములతో ఆయన గుమ్మములలో ప్రవేశించేవారిగా, కుటుంబ సమేతంగా ఆయన సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడదాం. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదమును సమృద్ధిగా మనము పొందుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ప్రభువా, ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధ దినము తండ్రి, జూలై మాసంలో మొదటి ఆదివారం తండ్రి నాయన నీ బిడలను సజీవులుగా లేవనెత్తి గడిచిన 6 మాసములు ఎన్నో కీడులు, శోధనలు, ఎన్నో అపాయాలు, ఆటంకాలు, అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా తండ్రి నీవు నీ బిడలను సజీవులుగా లేవనెత్తావు. ఎందుకంటే ప్రభువా, నీ కార్యముల చేత నీ బిడలను సంతోషపెట్టే దేవుడుగా ఉన్నావు. నిన్ను స్తుతించుటలో ఎంతో మంచిది, నిన్ను ఆరాధించుట ఎంతో మంచిది. ఎందుకనగా ప్రతి రాత్రి ప్రతి ఉదయము నీ విశ్వాస్యతను మాకు కనుపరుస్తున్న దేవుడు. అయా, హృదయాంతరంగ లోతుల్లో నుంచి గంభీర ధ్వని గల సితారాతో నిన్ను ప్రచురించుట, నిన్ను కీర్తించుట మంచిది ప్రభువ. నీ కార్యము చేత మమ్ములను సంతోషపెట్టే దేవుడు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వాటిని వివేచింపరు, ఎందుకంటే వారు నిత్య నాశనం నొందుటకే కదా. అవును ప్రభువ, కానీ నీ బిడ్డలైన వారు నిత్య జీవమును కలిగి నైనా ఉండులాగున నీవు ఏర్పరచుకున్న జనాంగముగా, పరిశుద్ధ సొత్తుగా నాయన నిన్ను ఆరాధించుటలో నీ బిడ్డలను నాయనా మీరు బలపరచండి. ఏ ఒక్కరు ఇంట ఉండక నీ సన్నిధికి ఆసక్తితో
నాయన ఆతురతతో వేగిరపడి వెళ్ళి నిన్ను ఘనపరచుటలో నీ ప్రజలను ముందుంచమని, ఆశీర్వదించమని, ఈ నెలంతా నీ కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.